నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? నా పేరు కళ్యాణ్ అండి. నేను ఒక యూట్యూబర్ని. హైదరాబాద్ నుండి వచ్చాను. మా ఊరికి ఏ పని మీద వచ్చావు? మీ ఊర్లో ఒక చేనేత కార్మికుడి గురించి ఈ పేపర్లో ఆర్టికల్ రాశారు, కానీ ఇందులో అతని గురించి పూర్తిగా రాయలేదు. నాకు అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలని సార్. అతని పేరు? అతని పేరు శంకర్. శంకరా? కొంచెం మీకేమైనా తెలిస్తే చెప్పండి సార్. ఏం తెలుసుకోవాలండి బాబు అతని గురించి? అతని పూర్తి కథ తెలుసుకోవాలండి. కొంచెం తెలిస్తే చెప్పండి సార్. అతని పేరు శంకర్. చేనేత అతని జీవనాధారం. ఏమయ్యా, పండగ వస్తుంది కదా, ఈ పండగకైనా అందరికీ కొత్త బట్టలు తీసుకుందాం. చూస్తున్నావుగా పద్మ, మనకు వచ్చే మజూరి మనం తినడానికి అంతంత మాత్రంగా ఉంది. అక్కడికి రాత్రి పగలు చీరలు నేస్తూనే ఉన్నా. అన్నం పెట్టే రైతుకి అన్నం ఉండదు. వస్త్రాల నుంచి నేతన్నకి వస్త్రాలు కరువే. సర్లేవే, నేను షావుకార్ దగ్గరికి వెళ్ళి ఈ చీర వచ్చేస్తా, సరేనా? ఏమయ్యా, ఈ రోజుతో సరుకులు కూడా అయిపోయాయి. వచ్చేటప్పుడు కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురా. సర్లే, తీసుకొస్తాను. రే, అల్లరి చేయకండి, అమ్మని చీకండి, సరేనా? నమస్తే రావు గారు. నమస్తే శంకర్, రా. అక్కడే ఉండిపోయావే? రావు గారు, ఇదిగోండి చీరలు. ఇలా ఇవ్వు. కూర్చో శంకర్, కూర్చో. రావు గారు, చెప్పు శంకర్. ఎంతో కాలంగా మీ దగ్గర పనిచేస్తున్నాను రావు గారు. ఈ ఏడాదైనా కొంచెం మజూరి పెంచండి. నన్ను చేసుకున్న పాపానికి నా భార్యకి ఒక మంచి చీర కూడా కొనలేకపోతున్నా. నా పిల్లలకి సరైన బట్టలు కూడా లేవు. దయచేసి ఈ ఏడాదైనా మజూరి పెంచండి రావు గారు. చూడు శంకర్, నీకు తెలియదేముంది? రోజు రోజు మరమగ్గాల దాటికి చేనేత పరిశ్రమ తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది. ఒక పక్క నూలు రంగులు రేట్లు పెరిగిపోయాయి. మాకు గిట్టుబాటు ధరలాక చేనేత వస్త్రాలు రేట్లు పెంచితే ప్రజలు కొనే పరిస్థితిలో లేరు. ఇలాంటి పరిస్థితిలో చేనేత వ్యాపారం మానేసి వేరే వ్యాపారం చేయాలనిపిస్తుంది. ఏది ఏమైనా కాలాన్ని బట్టి మనం కూడా మారాలి, లేకపోతే మన పరిస్థితి ఇలానే ఉంటుంది శంకర్. ఇదిగో శంకర్, నీ మజూరి. సరే రావు గారు, నేను బయలుదేరుతా. సరే. ఇదిగో శంకర్, 430 రూపాయలు అయింది. ఈ కొంచెం డబ్బుతో నా భార్య పిల్లల కోరికలను ఏమాత్రం తీర్చగలను? ఏంటి నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది? ఏంటి శంకర్ అలా ఉన్నావు? నెలంతా నేత పని చేస్తున్నా. ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. పిల్లల కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది. అదేంటి శంకర్, చేనేత కార్మికుల కోసం ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నారని చెప్తున్నారు కదా. అవును నిజమే, కానీ అవి ప్రచారాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. చేనేత కార్మికులకు
ఎన్నో రాయితీలు కల్పిస్తున్నాయని ప్రభుత్వాలు చెప్తున్నా అవి అమలుకు రావడం లేదు. చేనేతను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మాలాంటి వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. మరి అలాంటప్పుడు వేరే పని చూసుకోవచ్చుగా శంకర్. అది కూడా అయిందిలే. ఎంతవరకు వచ్చింది? ఏంటి శంకర్ ఇలా చేస్తున్నావు? నేను బాగానే చేస్తున్నా అన్నా, నాకు తెలియకుండా ఇరిగిపోతున్నాయి అన్నా. చేనేత పని చేసేవాడు చేనేత పనే చేయాల, చేతగాని పని చేస్తే ఇలానే ఉంటది. నీ వల్ల నాకు ఇప్పటికి చాలా నష్టం జరిగింది. నేను సరిగ్గానే చేస్తున్నా అన్నా, కానీ నాకు తెలియకుండా ఇరిగిపోతున్నాయి అన్నా. నీకు ఏ పని చేత కాదు, నీ అంతటా నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. ఏంటి నా పరిస్థితి? నా చేనేత పని మీద తప్ప వేరే పని మీద మనసు పెట్టలేకపోతున్నానా? నాకు అన్నం పెట్టిన నా తల్లి చేనేతనే నమ్ముకుంటా. అది సాంబయ్య గారు చేనేత కార్మికుల పరిస్థితి. సరే, నేను వెళ్ళొస్తానండి. శంకర్, నేతన్ల పరిస్థితి చూస్తుంటే నా మనసుకు చాలా బాధ ఇస్తుంది. ఏంటి సాంబయ్య శంకర్తో కబుర్లా? ఏం లేదు మాస్టర్ గారు, ప్రస్తుతం చేనేత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దానికి మన శంకర్ కుటుంబమే ఉదాహరణ. ఈ విషయాన్ని తెలుసుకొని మనం బాధపడటమే తప్ప ఇంకేమీ చేయలేం. అదేంటి శంకర్, చేనేతల కోసం ప్రభుత్వం ఎన్నో చేస్తున్నాయని? భారతీయ కళలో చేనేత కూడా గొప్ప కళని ఆర్భాటంగా చేనేత దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏం చేనేత దినోత్సవం మాస్టర్? మిల్లు వస్త్రాల పోటీని తట్టుకోలేకపోవడం, చేనేత బడ్జెట్లో అరాకొర నిధులు కేటాయించడం చూస్తూనే ఉన్నారుగా. నిజమే శంకర్, నేతలకు కూడా పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సపోర్ట్, క్యాష్ క్రెడిట్ స్కీమ్, గతంలో లాగే జనతా వస్త్రాలు, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమయ్యే యూనిఫామ్, స్కూలు పిల్లలకు యూనిఫామ్స్ తయారీ, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారంలో కనీసం ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించేలాగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే, అదే చేనేత కార్మికులు చనిపోతే డబ్బు సహాయం ఈ ప్రభుత్వాలు చేయగలిగితే ఈ దేశంలో ఉన్న చేనేత కార్మికులు మొత్తం కూడా ధైర్యంగా బ్రతకగలుగుతారు. మీరు చెప్పింది నిజమే మాస్టర్. ఇలాంటి సూచనలు ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్లగలిగితే మాలాంటి నేతన్నలు కనీసం మా కుటుంబాన్ని సంతోషంగా పోషించుకోగలుగుతాం. చేనేతలు ఇంకా మెరుగైన కళను ప్రదర్శించగలరు. రాము, అన్నం పెడతా ఇట్లారా. వాడీడే ఉన్నాడు, ఆ లేడు. చూడలేదులే, చూసే ఎందుకు అరుస్తా చెప్పు. ఛే! ఎప్పుడు ఆ దుంపలు, గోంగూరలు, తోటకొల్లు, చుక్కకొల్లు, పాలకొల్లు. నువ్వు సంపాదించే సంపాదనకి ఇదే ఎక్కువ. చికెన్లో మటన్ ఏడించదేను. చిన్నంగా పెట్టు. నోట్లో పెడుతున్నావు, పేగులు పెడుతున్నావు. చేతనైతే పెట్టు ఊరికే. ఈరోజు మాస్టర్ గారు చెప్పిన విషయాలు నిజమైతే మన జీవితాలు మారిపోతే పద్మ. ఏం చెప్పారేంటి అంత మంచి విషయాలు? చాలా చెప్పారు. నేను బతికుండగా జరుగుతాయో లేవో, మన అప్పులు తీరుతాయో లేవో. అవన్నీ జరిగినా జరగకపోయినా నువ్వు మాతో ఉంటే చాలయ్యా. అన్నం పెడతాలే. ఏమయ్యా 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 ఏమైందయ్యా నీకు? ఏమయ్యా అయ్యా లెగువయ్యా, ఏమైందయ్యా నీకు? అయ్యా లెగువయ్యా, అయ్యా అయ్యా ఏమైందయ్యా నీకు? లెగువయ్యా, అయ్యా లెగువయ్యా, లెగువయ్యా.
శంకర్కి ఊపిరితిత్తుల్లో బాగా ఇన్ఫెక్షన్ చేరిందమ్మా. మగ్గం నూనె నుండి వచ్చే కాటన్ దుమ్ము అతని లంగ్స్లో బాగా చేరిపోయింది. ఇంతకీ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ గారు? సారీ అమ్మా, మీ ఆయన చనిపోయాడు. ఇప్పుడు అతని ఫ్యామిలీ ఎక్కడుంది సార్? వాళ్ళకి అప్పులు ఎక్కువ అవటం వల్ల ఇల్లు అమ్మేసి ఎటో వెళ్ళిపోయారు బాబు. ఇది కేవలం ఒక శంకర పరిస్థితి మాత్రమే కాదు. నేటికి అర్ధాకిలతో అలమటిస్తున్న ఎందరో చేనేత కార్మికుల దీనగాథ. చేనేత వస్త్రాలు కళాత్మక రూపాలు. వాటి తయారీకి వెచ్చించాల్సిన కార్మికుల శ్రమ, తయారీకి పట్టే కాలం రెండూ ఎక్కువే. నేత కళాకారులు కష్టాలు తీరితేనే ఈ రంగం వెలుగులు విరజిమ్ముతుంది. చేనేతను రక్షించుకోలేకపోతే ఈ దేశం ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతుంది. లక్షల మంది చేనేత కార్మికులు నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల జీవన సమరంలో ఎదురెదలేక అప్పుల భారంతో ఆకలి మంటల మధ్య కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే, మరికొందరు గిట్టుబాటు లేకపోయినా చేనేతని నమ్ముకొని అనారోగ్యంతో అసువులు బాపుతున్నారు. మున్ముందైనా చేనేత కార్మికుల బతుకులు మారాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ, మీ చిల్లపల్లి సత్యం.